వెంకటేశాయ సర్వశరణారణా సర్వామర వైరిరణా గోవింద గోవింద. నారాయణాయ మహతే నర సంయుతాయ నాకాధినాథ వినుతాయ నగప్రియాయ నానాత్వమూల గుణపుంజ నిరాసకాయ నారీదుకూలహరణాయ నమః పరస్మై అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సింహాచల నివాసాయ సింహస్కంధాయ దీవ్యతే సింహవాహాది సేవ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్రిశిఖరాయ గతిం పరాయ వ్యాస ప్రసూత శుక గీత మహోచిరాయ పీడాకరం విపుల కంటకినం విహాయ స్వధ్వానమావిశత భాగవతం సుఖాయ. శ్రీ గురుభ్యో నమః. దేవతలు వృత్రాసురుడి మీద కాస్త దాడి చేద్దామని ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నమేమీ సఫలం కాలేదు. దేవతలు విడిచిపెట్టినటువంటి ఆయుధాలన్నిటినీ వృత్రాసురుడు కరకరాన విలిమింగేశాడు. ఇంకా వేరే చేసేదేమీ లేక దేవతలందరూ భగవంతుడినే ప్రార్థించడం మొదలుపెట్టారు. వాళ్ళు దేవతలు కాబట్టి, వాళ్ళు జ్ఞానప్రధానులు కాబట్టి భగవంతుడు సర్వాంతర్యామి, అందులోనూ మనకు కూడా అంతర్యామిగా ఉన్నాడు, మన లోపలే ఉన్నాడు, మనం ఉన్నవాళ్ళము ఉన్న చోటే మనం ప్రార్థిస్తే సరిపోతుంది అని అనుకున్నారు. అనుకుని ఉన్న చోటే ప్రార్థించారు, బయట ఎక్కడా వెతకకుండా ఉన్న చోటే ప్రార్థించారు. ఆ ప్రార్థనలో భాగంగానే మమ్మల్ని కాపాడటానికి ఇన్ని కారణాలున్నాయి అని చెప్పారు. ఎవరెవరికి భయం కలిగినా సరే నువ్వే పోగొట్టావు అని కూడా చెప్పారు. చెప్పి ఏక ఈశో నిజమాయయానః ససర్జ ఏనాను సృజామ విశ్వం వయం నయస్యాపి పురస్సమీహతః పశ్యామ లింగం పృథగీశమానినః అని ఆ భగవంతుణ్ణి చాలా చక్కగా అందంగా స్మరించుకుంటున్నారు.
యహ ఏకః, ఆ భగవంతుడు ఒక్కడే అంటే ఆయన కంటే వేరే ఎవ్వరూ లేరు, మేమందరము కూడా ఆయనలోని భాగాలమే. ఆయన ఈశః, ఆయన ఒక్కడే ఈశ్వరుడు, ఆయన ఒక్కడే సర్వసమర్థుడు. అలాంటి సర్వసమర్థుడైన ఒక్కడే అయినటువంటి ఆ పరమేశ్వరుడు నిజమాయయ, తన యొక్క మాయాశక్తితో నహ ససర్జ, ముందు మమ్మల్ని అంటే మనల్ని సృష్టి చేశాడు. మనల్ని సృష్టి చేశాడు అని ఒకళ్ళతో ఒకళ్ళు మమ్మల్ని సృష్టి చేశారు అనేది నిజం. ఏన అనుసృజామ విశ్వం, ఆయన సృష్టి చేస్తూ ఉంటే, ఆయన సృష్టిలో భాగంగా సృష్టికి గురి అయినటువంటి, ఆయన సృష్టి చేస్తే పుట్టినటువంటి మేము లేదా మనమందరము కూడా అనుసృజామ విశ్వం, బాధ్యతలకు తగ్గట్లుగా సృష్టి చేస్తూ ఉన్నాము. అసలు సృష్టికర్త ఆయన మనల్ని కూడా లేదా మమ్మల్ని కూడా సృష్టి చేశాడు. సృష్టి చేసిన తర్వాత మేము మా పరిధుల్లో మా బాధ్యతలకు తగ్గట్లుగా సృష్టి చేస్తున్నాము. మేము సృష్టి చేస్తున్నామే కానీ, మా బాధ్యతలను మేము నిర్వర్తిస్తున్నామే కానీ, మమ్మల్ని కూడా సృష్టి చేసినాం లేదా మాతో సహా ఈ జగత్తునంతటినీ సృష్టి చేసినటువంటి ఆ పరమాత్మని కనుక్కోవటం అనేది మా వల్ల కూడా కావటం లేదు. వయం న యస్యాపి పురస్సమీహత పశ్యామ లింగం, మేము లేదా మనము పురః సమీహత, మనకంటే ముందే ప్రయత్నాన్ని మొదలుపెట్టినటువంటి, మనం ప్రయత్నం చేయాలి అంటే మనకంటే ముందే ఒక్క అడుగు ముందే ప్రయత్నం మొదలుపెట్టినటువంటి ఆ పరమాత్మ యొక్క లింగం చిహ్నాన్ని చూడలేకపోతున్నాం. ఆ పరమాత్మ మనకంటే దేవతల కంటే ఒక్క అడుగు ముందే ప్రయత్నాన్ని ప్రారంభించాడు, దేవతలను సృష్టి చేయటం ద్వారా ప్రారంభించాడు. ఆ పరమాత్మ దేవతలలో మా అందరిలోనూ ఒక్కొక్కరు చేసే ప్రయత్నానికి ముందే అంతర్యామిగా తన ప్రచోదన అనేటువంటి పనిని చేస్తూనే ఉన్నాడు. ఆయన లోపల నుంచి ప్రేరణ చేస్తే ఆయన ప్రేరేపణకు లోనై మేము తర్వాత చేస్తున్నాము లేదా మనం తర్వాత చేస్తున్నాము. అయినా సరే వయం నయస్యాపి పురస్సమీహత పశ్యామ లింగం, ఆయన చిహ్నాన్ని కనిపెట్టలేకపోతున్నాము. ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడుండి చేస్తున్నాడు, ఎలా ప్రేరేపణ చేస్తున్నాడు అనేది కనిపెట్టలేకపోతున్నాము. బహుశా దానికి కారణం పృథగీశమానిన అవ్వచ్చు. ఎవరికి వారము మేమే ఈశ్వరులము, మేమే సమర్థులము అని భ్రమపడుతున్నాము గామోసు. ఆ భ్రమ వల్ల అసలు ఈశ్వరుడైనటువంటి వాడు కంటికి కనిపించడం లేదు. అసలు ఈశ్వరుడు అనేటువంటి వాడు ఉన్నాడని తెలుస్తోంది, కానీ ఆయన స్పష్టంగా కనిపించడం లేదు. ఈ అహంకారం పోయి నేను ఈశ్వరుణ్ణి అనేటువంటి భ్రమ గనక తొలగిపోతే ఆయన కనిపిస్తాడు. ఆయన కనిపించినా కనిపించకపోయినా ఆయన చేసే పనులను ప్రతి క్షణం చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రతి క్షణం చేసే పనులలో మమ్మల్ని సృష్టి చేయటము భాగమే, మమ్మల్ని పరిపాలన చేయటము భాగమే, అవసరం వస్తే దండించటము భాగమే, అన్నీ భాగమే. కాబట్టి మాకు సర్వరక్షకుడైనటువంటి ఆ పరమాత్మ, మాకు కూడా అంతర్యామిగా ఉండేటువంటి ఆ పరమాత్మ మాత్రమే గతి అని దేవతలు అనుకున్నారు. య ఏక ఈశో నిజమాయయానః ససర్జ ఏనాను సృజామ విశ్వం వయం న యస్యాపి పురస్సమీహతః పశ్యామ లింగం పృథగీశమానినః అనే ఈ శ్లోకంలో వాళ్ళకి వీళ్ళకి భయాలు వచ్చినప్పుడు రక్షించడం అనేది పెద్ద విషయం కాదు. యోనః సపత్నైర్భృశమర్ద్యమానాన్ దేవఋషి తిర్యంగ్ ఋషు నిత్య ఏవ కృతావతారస్తనుభిః స్వమాయయా కృత్వా ఆత్మసాత్ పాతి యుగే యుగే చ అనేది మా విషయంలో కూడా ఇంతవరకు జరిగింది. మమ్మల్ని కూడా ఎన్నెన్నో ఆపదల నుండి గట్టెక్కిచ్చాడు, ఎన్నెన్నో కష్టాల నుంచి మమ్మల్ని కూడా రక్షించాడు. అలాంటి రక్షకుడైనటువంటి పరమాత్మే మాకు గతి అని అంటున్నారు. యోనః ఆ పరమాత్మ మమ్మల్ని సపత్నైర్భృశమర్ద్యమానాన్, మా శత్రువులొచ్చి, అందులో దాయాదులుగా ఉండేటువంటి శత్రువులొచ్చి మమ్మల్ని నలిపేస్తుంటే, ఆ నలిపేయటం అనేది కూడా పూర్తిగా మమ్మల్ని తొక్కేసేంత పరిస్థితుల్లో వచ్చి మళ్ళీ మళ్ళీ ఆక్రమించి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, భృశమర్ద్యమానాన్, మమ్మల్ని రక్షించటానికి ఎన్ని వేషాలతో వచ్చాడో లెక్కలేదు.
దేవ ఋషి తిరియక్ నృషు నిత్య ఏవ కృతావతార. ఒకసారి దేవుడుగా అవతరించాడు, ఒకసారి ఋషి రూపంలో అవతరించాడు, ఒకసారి పశువు రూపంలో అవతరించాడు, మరొకసారి మనిషి రూపంలో కూడా అవతరించాడు. ఆయన వాస్తవానికి అవతరించవలసిన అవసరం లేదు. నిత్యేవ, ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి వాడు. ఒక శరీరాన్ని ధరించి కిందకి రానక్కర్లేదు. కేవలం మా మీద దయతో మమ్మల్ని రక్షించడానికి ఇంత పని చేశాడు. మమ్మల్ని ఒకసారి రాక్షసులు ఇబ్బంది పెడుతుంటే దేవతలలో అదితికి పుత్రుడుగా వామనుడుగా ఒకసారి దిగాడు. ఇంకొక సందర్భంలో ఇబ్బంది పెడుతుంటేనేమో పరశురాముడుగా దిగాడు, ఋషిపుత్రుడుగా జమదగ్ని గారి కొడుకుగా అప్పుడు దిగాడు. ఇంకొకసారి వేరే రాక్షసుడు సోమకుడు అనేవాడు వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే మత్స్యంగా, అంటే మనిషి కాక దేవుడు కాక మరొక రూపంలో దిగాడు. సరే, వరాహ రూపంలో దిగాడు, నరసింహ రూపంలో దిగాడు, వేరు రూపాల్లో దిగుతూనే ఉన్నాడు. రావణాసురుడు ఇబ్బంది పెడుతుంటేనేమో మనిషిగా శ్రీరామచంద్ర ప్రభు రూపంలో దిగాడు. ఇలా నిత్య ఏవ కృతావతార. ఆయన శాశ్వతుడైనా సరే మా మీద దయతో ఒక్కొక్క వేషాన్ని, ఒక్కొక్క రూపాన్ని ధరించి దిగి వచ్చాడు మా కోసం. తనుభి, రకరకాల శరీరాలను ధరించాడు. ఏ శరీరము ఆయన ఏదో మిగతా మనుషుల్లాగా తెచ్చిపెట్టుకున్న సంపాదించుకున్న శరీరం కాదు. స్వమాయయ, కేవలం తన మాయా శక్తితో, తన స్వతంత్ర శక్తితో తెచ్చిపెట్టుకున్నటువంటి రూపం. అలాంటి స్వమాయయ తనుభి కృతావతార దిగి వచ్చినవాడు అస్మాన్ ఆత్మసాత్ కృత్వ, మమ్మల్ని లేదా మనల్ని ఆత్మసాత్ కృత్వ, నా వాళ్ళు అని అనుకుని, వీళ్ళు కష్టాల్లో ఉన్నారు, వీళ్ళు ధర్మ మార్గంలో ఉండి కష్టాల్లో ఉన్నారు, వీళ్ళని రక్షించటం నా విధి, వీళ్ళు నా వాళ్ళు అని అనుకుని ఆత్మసాత్ కృత్వా పాతి, తన వాళ్ళు అని అనుకుని రక్షిస్తూ వచ్చాడు. రక్షించటానికి ఏ రూపాన్ని ధరించడానికి వెనకాడలేదు, ఏమాత్రం ఆలస్యం చేయలేదు. ఎన్నిసార్లు దిగి వస్తానయ్యా అని విసుక్కోలేదు. యుగే యుగేచ, ఏ యుగంలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు దిగొస్తూనే ఉన్నాడు. దిగి వస్తూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా మాకు అవసరమైంది కాబట్టి, మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి తప్పకుండా దిగి వస్తాడు, రక్షిస్తాడు అని దేవతలు అనుకున్నారు. యోనః సపత్నైర్భృశమర్ద్యమానాన్ దేవరిషి తిర్యంగ్ ఋషు నిత్య ఏవ కృతావతారస్తనుభిస్వమాయయా కృత్వాత్మసాత్పాతి యుగే యుగే చ అని. తమేవ దేవం వయమాత్మదైవతం పరం ప్రధానం పురుషం విశ్వమన్యం వ్రజామ సర్వే శరణం శరణ్యం స్వానాం సనో ధాస్యతి శం మహాత్మా అని ఒక్క మాట అనుకున్నారు చివర్లో. తమేవ దేవం, ఎవరికి కష్టం వచ్చినా గట్టెక్కటానికి సిద్ధంగా ఉండేటువంటి, ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఏదో ఒక రూపాన్ని ధరించి దిగి వాళ్ళ కష్టాలని దూరం చేసేటువంటి ఆ దేవుణ్ణే తమేవ దైవం వయం, మేము కూడా ప్రార్థిస్తున్నాము, లేదా మనం కూడా ప్రార్థిద్దాము. ఆత్మదైవతం, అందరికీ దైవతం. వీడికి దేవుడు, వీడికి దేవుడు కాదు, వీడికి భగవంతుడు, వీడికి భగవంతుడు కాడు అనే తీరులో ఆయన ఏమీ లేడు. అందరికీ ఆత్మదైవతం, అందరికీ స్వాత్మస్వరూపం, అందరికీ దైవతం, ప్రకాశ స్వరూపంలో ఉండేవాడు. అలాంటి వాడిని మనం ప్రార్థిద్దాము. పరం, ఆయనే ఈ సృష్టి మొత్తానికి హేతువు కదా. సృష్టి మొత్తానికి హేతువైనటువంటి సృష్టికర్తనే కదా మనం ప్రార్థించాలి. కాబట్టి సృష్టికర్తనే ప్రార్థిద్దాము. ప్రధానం పురుషం, ఈ సృష్టికి ప్రధానం అంటే త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి, పురుష జీవుడు అనే ఇద్దరు కారణం అని అనుకుంటే, ప్రధానం అనేటువంటి మూల ప్రకృతి తన యొక్క గుణాల ద్వారా కారణం, జీవుడు తన యొక్క కర్మల ద్వారా కారణం అని అనుకునే మాట అయితే, ఆ రెండు ఈయన యొక్క స్వరూపమే కాబట్టి ప్రధానం పురుషం, ప్రధాన పురుష రూపాల్లో ఉండేటువంటి ఆయన్నే మనం శరణు వేడుకుందాము. విశ్వం, ఈ రకంగా ఆలోచిస్తే ఇటు ప్రపంచము, అటు ప్రధానము, ఇటు పురుషుడు, జీవుడు అందరూ ఆయనే అయినప్పుడు, ఆయనే సమస్త స్వరూపుడుగా కొలువై ఉన్నాడు కాబట్టి సమస్త స్వరూపుడైనటువంటి విశ్వస్వరూపుడైనటువంటి ఆయన్నే మనం శరణు పెడదాము.
అన్యం విశ్వస్వరూపుడే అయినా ఈ ప్రపంచంలో భాగంగా ఉండక, ప్రపంచంలోని ఏ వికారాలను అంటించుకోక, ఈ ప్రపంచం కంటే వేరుగా ఉండేటువంటి ఆ పరమాత్మనే శరణు పెడదాము. విశ్వం అన్యం, విశ్వాత్మకుడుగాను ఉంటున్నాడు, అదే సమయంలో ఈ విశ్వానికి ఉండేటువంటి మాలిన్యాలను వేటిని ఆయన అంటించుకోవటం లేదు. అలాంటి వాడిని ఆయన్నే శరణు పెడదాము. వ్రజామ సర్వే శరణం, మనమందరము ఆయన్నే శరణు పెడదాము. శరణ్యం, శరణు వేడదగినవాడు అనేవాడు ఆయన ఒక్కడే. ఆయన్నొక్కడనే శరణు వేడాలి, మిగతా ఎవరిని శరణు వేడనక్కర్లేదు. వాళ్ళు కూడా శరణు వేడవలసినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అలా శరణ్యం, శరణు వేడదగిన ఆయన్ని మాత్రమే శరణు వేడదాము. పైగా ఆయన్ని గనక శరణు వేడితే స్వానాం సనో దాస్యతి శం మహాత్మా, ఆయన చాలా గొప్పవాడు కాబట్టి, చాలా గొప్ప వ్యాపకమైనటువంటి ఆత్మస్వరూపం కాబట్టి, ఆయన మనల్ని తనవాళ్ళు అని అనుకుంటున్నాడు కాబట్టి స్వానాం నహ, మనకి శం దాస్యతి, మంచి ఫలితాన్ని ఇస్తాడు. స్వానాం సనోధాస్యతి శం మహాత్మా. ఈ సమయంలో మనకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏం చేస్తే మంచో ఆ పని చేస్తాడు, మనకు మంచి కలిగేటట్లుగా ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఆయన్నే శరణు పెడదాము అని అనేసుకున్నారు. తమేవ దేవం వయం ఆత్మదైవతం పరం ప్రధానం పురుషం విశ్వమన్యం వ్రజామ సర్వే శరణం శరణ్యం స్వానాం సనోధాస్యతి శం మహాత్మా అనేటువంటి ఈ శ్లోకం. దేవతలందరూ ఇలా భక్తిగా స్తుతి చేసుకుంటున్నారో లేదో, ఈ లోపల ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇతి తేషాం మహారాజ సురాణాం ఉపతిష్ఠతాం ప్రతీచ్యాం దిశ్యభూదావి శంఖచక్ర గదాధర. ఇది ఈ విధంగా తేషాం ఆ దేవతలు, మహారాజా ఓ పరీక్షిత్తు, సురాణాం ఉపతిష్ఠతాం దేవతలందరూ కలిసి ఉపస్థానం చెప్తూ ఉంటే, ఆ భగవంతుడిని స్తుతి చేస్తూ ఉంటే, ప్రతీచ్యాం దిశి అభూత్, ఆ పరమాత్మ శ్రీహరి ప్రతీచ్యాం దిశి పశ్చిమ దిక్కున ఉదయించాడు లేదా ఆవిర్భవించాడు. ప్రతీచ్యాం దిశ్యభూదావి, ఎలా ఆవిర్భవించాడు? శంఖచక్ర గదాధర, శంఖము చక్రము గద అనేటువంటి మూడిటిని పట్టుకుని ఆయన దిగి వచ్చాడు. అంటే చతుర్భుజ రూపంలో వచ్చాడు. ఇది తేషాం మహారాజ సురాణాం ఉపతిష్ఠతాం ప్రతీచ్యాం దిశ్యభూదావి శంఖచక్ర గదాధర. ఆత్మతుల్యై షోడశభి వినా శ్రీవత్స కౌస్తుభౌ పర్యుపాసితమున్నిద్రం ఉన్నిద్ర శరదంబురుహేక్షణం. దిగినవాడు ఆత్మతుల్యై షోడశభి, సేమ్ తనలాగానే ఉండేటువంటి, తనలాగా 4 భుజాలతో ఉండేటువంటి 16 మంది పరివారంతో కలిసి వచ్చాడు. ఆత్మతుల్యై, చూడ్డానికి శ్రీహరికి వాళ్ళకి తేడా తెలియదు, మామూలు వాళ్ళు ఎవరు కనిపెట్టలేరు, అలా ఉంటారు వాళ్ళు కూడాను. ఆత్మతుల్యై షోడశభి, ఈ 16 మంది పరివారంతో కలిసి వచ్చాడు. కానీ ఈ దేవతల దగ్గరికి మాత్రం ఏమనుకున్నాడో, ఎందుకు అనుకున్నాడో, వినా శ్రీవత్స కౌస్తుభౌ, శ్రీవత్సం కౌస్తుభం అనే ఈ రెండిటిని మాత్రం తేలేదు. శ్రీవత్సం అనేది ఆయన ఒంటి మీద ఉండే మత్స, హృదయం మీద ఉండేటువంటి మత్స, దాన్ని తేలేదు. కౌస్తుభం అనేది ఆయన ఎప్పుడూ కంఠంలో ధరించేటువంటి మణి, ఎప్పుడూ విడదీసి ఉండదు అని చెప్పబడే మణి, దాన్ని మాత్రం వేసుకురాలేదు. మత్స తేకుండా ఎలా ఉన్నాడు అంటే ఆయన ఇష్టం. ఈ శరీరంలో, దేవతలకు ఆవిర్భవించిన శరీరంలో మత్స కనబడనివ్వకూడదు అని అనుకున్నాడు. అందుకని శ్రీవత్సం అనేటువంటి తన మత్సని తేలేదు, కౌస్తుభాన్ని కూడా వేసుకురాలేదు. 16 మంది వీళ్ళు మాత్రం, పరిచారకులు మాత్రం ఉన్నారు. పర్యుపాసితం, ఆ 16 మంది పరిచారకులు ఆయన్ని పరిచర్య చేయటమే పనిగా పెట్టుకుని ఆయన చుట్టూ మూగి ఉన్నారు. ఉన్నిద్ర శరదంబు రుహేక్షణం, ఉన్నిద్ర అప్పుడే విచ్చుకున్నటువంటి శరదంబు రుహేక్షణం. శరత్కాలంలో వానలన్నీ ఆగిపోయిన తర్వాత, నీరు తేరుకున్న తర్వాత
పద్మాలు లోపల ఎక్కడో దాక్కున్నవి, మునిగిపోయినవి పైకి లేస్తాయి. చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా విశాలంగా కూడా ఉంటాయి. బాగా నీళ్లు బాగా తాగి కొంచెం పెద్దగా కూడా ఉంటాయి. అలాంటి శరదంబురుహ, శరత్కారంలో విచ్చుకునేటువంటి పద్మం లాంటి ఈ క్షణం 2 కళ్ళతో వచ్చాడు. ఉన్నిద్ర శరదంబురుహే క్షణం, అప్పుడే విచ్చుకున్నటువంటి శరత్కాల పద్మాల్లాంటి కళ్ళతో అందరినీ చల్లగా చూస్తూ ఆయన వచ్చాడు. 16 మంది సేవకులు లేదా 16 మంది పరివారము, శ్రీవత్సము కౌస్తుభము రాలేదు. ఈయనేమో చల్లటి చూపులతో వచ్చాడు. ఆ 16 మంది పరిచారకుల పేర్లు తెలుస్తూనే ఉన్నాయి. నందుడు, సునందుడు అనే 2 ద్వారపాలకుడు, ప్రబలుడు, ఉద్బలుడు అనే 2 ద్వారపాలకులు 4, జయుడు, విజయుడు అనే 2 ద్వారపాలకులు 6, విశ్వక్సేనుడు, గరుడు 8 మంది, శృతదేవుడు, జయంతుడు అనేటువంటి 2, కుముద, కుముదాక్ష అనే 2, నిషఠ, సాత్వత అనేటువంటి 2, పుష్పదంత, దారుక అనేటువంటి 2. ఈ 16 మందితోనూ కలిసి వచ్చాడు. 16 మందికి సేమ్ మేకప్. అందరూ 4 భుజాలతో వచ్చారు, గరుత్మంతుడితో సహా అందరూ 4 భుజాలతో వచ్చారు. చూడ్డానికి శ్రీమన్ మహావిష్ణు వల్లేనే ఉన్నారు అనే పరిస్థితుల్లో వచ్చాడు. ఆయన్ని చూసిన వెంటనే దృష్ట్వా తమవనౌ సర్వే ఈక్షణాహ్లాద విక్లవా దండవత్ పతితారాజన్ శనైరుత్థాయ తుష్టుః. దృష్ట్వా, ఆయన్ని చూశారో లేదో, ఆయన్ని చూసిన వెంటనే సర్వే అందరూ కూడా ఈక్షణాహ్లాద విక్లవా, ఆయన్ని చూసినంతనే, చూస్తేనే వచ్చేటువంటి ఆహ్లాదం ఉంది కదా, చూస్తేనే వచ్చేటువంటి సంతోషం ఉంది కదా, ఆ సంతోషంతో ఒళ్ళు తెలియని పరిస్థితికి వచ్చేశారు. ఒళ్ళు తెలియటం లేదు, విక్లవాహ, ఒళ్ళు తెలియటం లేదు, ఏదో ఊగిపోతుంది, ఇటు అటు కదిలిపోతోంది. ఇంతవరకునేమో మన ఆయుధాలు వృత్రాసురుడు మింగేశాడు అనే భయంలో ఉన్నారు. అలా భయంలో ఉన్న వారికి ఈయన్ని చూస్తూనే వచ్చినటువంటి ఆనందం ఒకసారి కదిలించేసేసింది. బాగా ఎండలో మాడిపోయి వచ్చిన వాడికి నెత్తి మీద చల్లటి నీళ్లు గుమ్మరిస్తే ఎలా ఉంటుందో అలా తయారైంది వీళ్ళ పరిస్థితి. కానీ పాపం ఎలాగో అలాగా తేరుకుని అవనౌ దండవత్ పతితాః, ఆయన్ని చూడంగానే చేయవలసినటువంటి మర్యాద ముందు సాష్టాంగం పడిపోవటం అనేటువంటి మర్యాద, ఆ మర్యాదను మాత్రం చేశారు. అవనౌ దండవత్ పతితాః, భూమి మీద ఒక కర్రలాగా పడిపోయారు, అందరూ సాష్టాంగపడ్డారు. పడి లేవలేకపోయారు, వెంటనే లేవలేకపోయారు. రాజన్, ఓ పరీక్షిత్తు, శనైహి ఉత్థాయ, నిదానంగా లేచారు. ముందు ఆయన్ని చూసినటువంటి ఆనందం నుంచి తేరుకోవాలి, ఈ భయం పోయింది, ఆనందం దాడి చేస్తోంది అనేటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలి. అలాగే సాష్టాంగపడ్డ వాళ్ళు ఆ భక్తి పారవశ్యం నుంచి తేరుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని నిదానంగా లేచారు. నిదానంగా లేచి శనైరుత్థాయ తుష్టుః, మళ్ళీ స్తుతి చేయటం మొదలుపెట్టారు. దృష్ట్వా తమవనౌ సర్వే ఈక్షణాహ్లాద విక్లవాః దండవత్ పతితారాజన్ శనైరుత్థాయ తుష్టుః. ఇంతవరకు పరమాత్మని చూడక స్తుతి చేశారు, చూడటం కోసం స్తుతి చేశారు. ఇప్పుడు పరమాత్మని చూశామన్న ఆనందంలో, ఆ పరమాత్మను చూసిన సంతోషంలో స్తుతి చేయటం మొదలుపెట్టారు. దేవా ఊచుహు, దేవతలు అంటున్నారు, నమస్తే యజ్ఞవీర్యాయ వయసే ఉతతే నమః, నమస్తే హ్యస్తచక్రాయ నమస్సు పురుహూతయే అని. యజ్ఞవీర్యాయ, యజ్ఞమే సామర్థ్యంగా కలిగినటువంటి ఓ పరమాత్మ, తే నీకు నమః, నమస్కారము. వయసే, ప్రాణులన్నిటికీ లేదా వస్తువులన్నిటికీ ఆయుస్సును కరిగించే కాలరూపంలో ఉండేటువంటి ఓ పరమాత్మ, ఉతతే నమః, నీకు మరొక నమస్కారము. నమస్తే హ్యస్తచక్రాయ, శత్రువుల మీదకి లేదా దుర్మార్గుల మీదకి చక్రాన్ని విడిచిపెట్టినటువంటి ఓ పరమాత్మ, తే నీకు ఇంకొక నమస్కారము. నమస్తే హి అస్తచక్రాయ నమస్సు పురుహూతయే,
అనేక నామాలతో పిలువబడేటువంటి, అనేక పేర్లతో పిలువబడేటువంటి సుపురు హూతయే నీకు మరొక నమస్కారము. నమస్సుపురుహూతయే అని అన్నారు. నమస్తే యజ్ఞవీర్యాయ వయసే ఉతతే నమః, నమస్తే హ్యస్తచక్రాయ నమస్సుపురుహూతయే. పరమాత్మ సర్వసమర్థుడు సర్వసమర్థుడు అని చెప్పుకుంటూ ఉంటారు. సర్వసమర్థుడు అంటే సర్వసమర్థుడైనా సరే ఆయన ఎలా పడితే అలా, ఎవరికి పడితే వాళ్ళకి ఫలితాలను ఇచ్చేయడు. ఎవరైతే యజ్ఞ రూపంలో పరమాత్మను కొలుస్తారో అలాంటి వాళ్ళకు మాత్రమే ఫలితాలను ఇస్తాడు. ఆయన యొక్క సామర్థ్యాన్ని యజ్ఞాల రూపంలో మనం కొలుచుకోవచ్చు. ఆయన సామర్థ్యం అంటే ఏంటి, ఆయన సామర్థ్యం ఎంత అంటే, ఆయన సామర్థ్యం యజ్ఞరూపమైనటువంటి సామర్థ్యం. మనం చేసే యజ్ఞం ఎంత ఉందో ఆయన సామర్థ్యం అంత ఉన్నట్లు అని అనుకోవచ్చు. అలాంటి యజ్ఞరూపమైన సామర్థ్యం ఉన్నటువంటి పరమాత్మకు నమస్కారం అని ఒక మాట చెప్తున్నారు. ఆ యజ్ఞరూపమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పరమాత్మ ఆ సామర్థ్యంతో, యజ్ఞం అనేటువంటి సామర్థ్యంతో ఫలితాలను ఇస్తాడు కదా. ఆ ఫలితాలను అనుభవించటానికి కావలసినటువంటి కాల రూపంలో కూడా ఆయనే కొలువై ఉన్నాడు. ఆ ఫలితం ఎప్పుడు రావాలి, ఎప్పుడు కరిగిపోవాలి, ఎప్పుడు పూర్తయిపోవాలి అనే విషయాలన్నిటినీ ఆయనే నిర్ణయిస్తూ ఉంటాడు. కాబట్టి ఫలానుభవానికి ముందు వెనక మధ్య ఉండేటువంటి కాలరూపము ఆయనే. అలాంటి కాలరూపుడికి నమస్కారము అని రెండో మాట చెప్పారు. ఇలా ఎవరైనా వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను అనుభవిస్తూ ఉండగా వాళ్ళ అనుభవాన్ని, కర్మానుభవాన్ని ఎవరైనా సరే చెడగొడదామని వస్తే, ఎవరైనా ఇబ్బంది పెడదామని వస్తే వాళ్ళ మీదకి తన ఆయుధాన్ని విడిచిపెట్టడానికి ఆయన వెనకాడు. నమస్తే హ్యస్తచక్రాయ. అలాంటి వాళ్ళని వెంటనే లిస్టులోంచి తీసేయటానికి ఆయన పూనుకుంటాడు. అలాంటి చక్రాయుధాన్ని ధరించి దండన చేసేటువంటి ఆయనకు నమస్కారము అని చెప్పారు. ఈయనే పరమాత్మ, ఈయన యొక్క రూపాలే ఇవి. ఈయనకు ఉన్నటువంటి పేర్లు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎన్నెన్నో పేర్లతో యజ్ఞ అని, యజ్ఞేశ అని, యజ్ఞ ఫలదాత అని, లేదా యజ్ఞరక్షక, యజ్ఞాంతకృత్, యజ్ఞభుక్ అని రకరకాల పేర్లతో ఈయన్నే పిలుస్తూ ఉంటారు. ఈ యజ్ఞానికి సంబంధించని పేర్లతో అన్నిటితోనూ ఈయన్నే పిలుస్తారు. నామాలన్నీ ఆయనకే చెందుతాయి అన్నట్లుంటాడు. అలాంటి భిన్న భిన్న నామాలతో, వేరువేరు నామాలతో పిలువబడే, వేరువేరు మంచి నామాలతో పిలువబడేటువంటి పరమాత్మకు నమస్కారము అని ఈ శ్లోకంలో నమస్తే యజ్ఞవీర్యాయ వయసే ఉతతే నమః, నమస్తే హ్యస్తచక్రాయ నమస్సుపురుహూతయే అని అన్నారు. అని యత్తే గతీనాం తిసృణాం ఈషుతుః పరమం పదం నార్వాచీనో విసర్గస్య ధాతర్వేదితుమర్హతి అని ఒక మాట ఆ పరమాత్మ తత్వం గురించి కూడా చెప్పారు. స్వామి, నువ్వు వచ్చావు, 4 భుజాలతో శంఖచక్ర గదలను ధరించి నువ్వు మాకు కనిపిస్తున్నావు అంటే ఇది నీ పరిపూర్ణ రూపం అయితే కాదు. కనిపించేది ఏది నీ యొక్క పరిపూర్ణ రూపం కాదు. గతీనాం తిసృణాం, నువ్వు నీ యొక్క మాట వినేటువంటి 3 గుణాల యొక్క కొన్ని ముక్కల్ని తీసి ఆ ముక్కల యొక్క రూపాలను మాకు చూపిస్తున్నావు. గతీనాం తిసృణాం, ఎందుకంటే గతీనాం తిసృణాం ఆ 3 గుణాలు మిగతా వాళ్ళ మాటలు వినవు గాని ఈషితు నీ మాటలు మాత్రం వింటాయి. నువ్వే ఈశ్వరుడివి, నువ్వే స్వతంత్రుడివి, నువ్వే వాటితో పని లేనివాడివి కాబట్టి నీ మాట మాత్రమే వింటాయి అవి. అలాంటి నీ మాట వినేటువంటి గుణాల యొక్క రూపాన్ని మాకు చూపిస్తున్నావు. ఈ గుణాలతో సంబంధం లేనటువంటి పరమం పదం, ఈ 3 గుణాలను దాటి ఉన్నటువంటి త్రిగుణాతీతమైనటువంటి నీ యొక్క పరమం పదం యత్ నిజంగా ఉంది కదా, తే నీ యొక్క వాస్తవ రూపం కదా అది ధాతర్వేదితుం నార్హతి. అది అందరికీ అర్థం కాదు, మాకు కూడా ఆ రూపమేమీ తెలియదు. ఎందుకు? అర్వాచీనో విసర్గస్య, ఈ సృష్టిలో భాగమైనటువంటి
సృష్టి జరగటం ప్రారంభమైన తర్వాత పుట్టినటువంటి ఎవరికి కూడా అది అర్థం కాదు. సృష్టిలో భాగమైన వాళ్ళకి, సృష్టిలో భాగమైనటువంటి శరీరాలను పట్టుకున్న వాళ్ళకి, ఆ శరీరాలను పట్టుకుని వెళ్ళాడుతున్నటువంటి మాలాంటి వాళ్ళకి, శరీరాలు మంచివి కావచ్చు, గొప్పవి కావచ్చు, కానీ శరీరాలు శరీరాలే కదా. ఇలాంటి శరీరాలను పట్టుకుని వెళ్ళాడుతున్న మాలాంటి వాళ్ళకి ఇది తెలియదు. ఎందుకంటే మేము అర్వాచీనో విసర్గస్య, సృష్టి తర్వాత లేదా సృష్టి మొదలైన తర్వాత వచ్చినటువంటి వాళ్ళము. అలాంటి వాళ్ళకి మాకు ధాతః, సృష్టి మొత్తం చేసినటువంటి ఓ విశ్వకర్త, నీ యొక్క పరమ పదం, నీ యొక్క వాస్తవ రూపం వేదితం నార్హతి, మాకేం తెలియదు, మాకేం అర్థం కాదు. నీ ఈ కనిపించేటువంటి రూపం వెనక ఉండేటువంటి వాస్తవ రూపం పరమపదం మాకు తెలియదు. నువ్వు ఈ రూపంలో మాత్రం మమ్మల్ని రక్షించడానికి వచ్చావు, కనిపించావు, మాకింతే చాలు ప్రస్తుతానికి అని చెప్పారు. నువ్వు కనిపిస్తున్నటువంటి ఇంత మాత్రమే కాదు, ఇంతకంటే చాలా పెద్దవాడివి, ఇంతకంటే చాలా గొప్పవాడివి, కాకపోతే ఆ రూపం మాకు ఉందని తెలుసే కానీ ఎలా ఉంటుంది ఏంటి అనే సంగతి పూర్తిగా తెలియదు అని చెప్పారు. ఎత్తే గతీనాం తిసృణాం ఈశితు పరమం పదం నార్వాచీనో విసర్గస్య ధాతర్వేదితుమర్హతి అనేటువంటి ఈ శ్లోకంలో దేవతలు భగవంతుడిని చూసినటువంటి ఆనందంలో ఉన్నారు. భగవంతుడి యొక్క సగుణ నిర్గుణ రూపాలను రెండిటినీ ఒక్క మాటలో చెప్పారు. కనిపించేది సగుణ రూపం, కనిపించనిది నిర్గుణ రూపం, దీనికంటే చాలా పెద్దదైన గొప్పదైనటువంటి రూపం అనే మాట అన్నారు. మరి కనిపించే సగుణ నిర్గుణ రూపాలన్నిటినీ ధరించేటువంటి విశ్వకర్తను స్తుతి చేయాలి అంటే చిన్న చిన్న పద్యాలు ఏం సరిపోతాయి? మితాక్షరాణి పద్యాని నమీయంతే హరేర్గుణాః ఇది పద్యైరతుష్యంతః సద్యో గద్యేన తుష్టువు. ఈ పద్యాలు అంటే అక్షరాల యొక్క నియమం ఉంటుంది. ఒక్కొక్క పాదంలో, ఇది మరీ చిన్న పద్యం కాబట్టి ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు, 8, 8, 16, 16, 16, 32 అక్షరాలు. 32 అక్షరాలతో ఆ పరమాత్మను ఏమని స్తుతి చేస్తాము? 32 అక్షరాలలో పరమాత్మ గుణాలను ఏమని ఇముడుస్తాము, ఏమని కూరుస్తాము? పద్యాలకు ఆయన లొంగడు కాబట్టి సద్యో గద్యేన, పెద్ద పెద్ద గద్యాలే ఆయన్ను స్తుతి చేయటానికి వాడాలి అని అనుకుని, ఓం నమస్తేస్తు భగవన్ నారాయణ వాసుదేవ ఆదిపురుష మహాపురుష మహానుభావ పరమమంగళ పరమకల్యాణ పరమకారుణిక కేవల జగదాధార లోకైకనాథ సర్వేశ్వర లక్ష్మీనాథ పరమహంస పరివ్రాజకై పరమేణ ఆత్మయోగ సమాధినా పరిభావిత పరిస్ఫుట పారమహంస్య ధర్మేణోద్ఘాటిత తమః కపాటద్వారే చిత్తే అపావృత ఆత్మలోకే స్వయం ఉపలబ్ధ నిజ సుఖానుభావో భవాన్ అని అన్నారు. నమస్తేస్తు, నీకు నమస్కారం భగవన్, ఓ భగవంతుడా. నారాయణ, జీవులందరికీ గమ్యస్థానంగా ఉండేటువంటి వాడా. వాసుదేవ, ఈ చరాచర ప్రపంచం మొత్తానికి ఆశ్రయంగా ఉండి ఈ చరాచర ప్రపంచం మొత్తం తెలియటానికి వీలైన చైతన్యాన్ని అందిస్తున్నటువంటి వాడా. ఆదిపురుష, ఈ చరాచర ప్రపంచం మొత్తానికి ముందు ఉన్నటువంటి పురుషుడా. మహాపురుష, శరీరాలన్నిటిలోనూ వ్యాపించి ఉండేటువంటి ఓ మహాపురుషుడా. మహానుభావ, మహాప్రభావం కలిగినటువంటి వాడా. పరమమంగళ, శుద్ధమైనటువంటి ధర్మాన్ని మాత్రమే ఆమోదించేటువంటి వాడా. పరమమంగళ స్వరూపుడా. పరమ కళ్యాణ, అందరికీ మంచి చేసేటువంటి స్వభావం ఉన్నవాడా. పరమ కారుణిక, చాలా దయ ఉన్నటువంటి వాడవా. కేవలం ఎవరితోనూ సంబంధం లేని స్వాతంత్ర్యం ఉన్నటువంటి వాడా, లేదా అద్వితీయ స్వరూపుడా. జగదాధార, జగత్తు మొత్తానికి ఆధారంగా ఉండేటువంటి వాడా. లోకైకనాథ, ఈ లోకాలన్నిటికీ ఒకే ఒక ఈశ్వరుడా. సర్వేశ్వర, అందరికీ అన్నిటికీ ఈశ్వరుడా. లక్ష్మీనాథ, లక్ష్మీదేవికి పతిగా ఉన్నవాడా. పరమహంస పరివ్రాజకై పరమేణ ఆత్మయోగ సమాధినా పరిభావిత. పరమహంస పరివ్రాజకై, అన్ని విడిచిపెట్టేసి కేవలం ఏదో సిగ్గును కప్పుకోవటానికి ఒక చిన్న గోచి ముక్క మాత్రమే తీసుకుని శరీరాన్ని నిలబెట్టుకోవటానికి ఏదో ఒక ముద్ద మాత్రమే తినేటువంటి పరమహంస పరివ్రాజకులు, అన్నీ విడిచిపెట్టి నిన్నే పట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తిరిగేటువంటి ఆ మహాసన్యాసులు
కష్టపడి పరమేణ ఆత్మయోగ సమాధిన, కష్టపడి చాలా గొప్ప ఆత్మయోగం, ఆత్మ ఏకాగ్ర్యం లేదా మనస్సు యొక్క ఏకాగ్రతను సాధించి, ఆ ఏకాగ్రతలో మనస్సును నిలబెట్టి సమాధి స్థితిని సాధించి, ఆ సమాధి స్థితిలో భావన చేస్తూ ఉంటే ఆ భావనకు అందేటువంటి వాడ పరమేణ ఆత్మయోగ సమాధిన పరిభావిత పరిస్ఫుట పారమహంస్య ధర్మేణ ఉద్ఘాటిత తమః కపాట ద్వారే. పరిస్ఫుట చాలా స్ఫుటంగా ఉండేటువంటి చాలా గొప్పదైనటువంటి పారమహంస్య ధర్మేణ, ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరమహంసల యొక్క ధర్మంతో ఉద్ఘాటిత తమః కపాట ద్వారే, మనస్సు యొక్క తమస్సు అనేటువంటి కపాటం గడియ అది తీసేస్తే, మనస్సు అనేటువంటి దాని యొక్క ద్వారాలు తెరుచుకుంటే, మనస్సు ద్వారాలు తెరుచుకుంటే కపాట ద్వారే చిత్తే, ఆ ద్వారాలు తెరుచుకున్నటువంటి మనస్సులో అపావృత ఆత్మలోకే స్వయం ఉపలబ్ధ నిజ సుఖానుభావో భవాన్. అపావృత ఆత్మలోకే ఆత్మ ప్రకాశాన్ని కప్పేటువంటి ఆవరణం మొత్తం తొలగిపోతే, తమోగుణం మొత్తం పక్కకి జరిగిపోతే, స్వయం ఉపలబ్ధ, నీ అంతట నువ్వే వెలుగుతూ నీ అంతట నువ్వే కనిపిస్తూ నిజ సుఖానుభావ, నీకు మాత్రమే ప్రత్యేకించినటువంటి పరమానందాన్ని అనుభవంలోకి తెస్తావు కదా, అలాంటి వాడివి నువ్వు అని దేవతలు అన్నారు. నమస్తేస్తు భగవన్ నారాయణ వాసుదేవ ఆదిపురుష మహాపురుష మహానుభావ పరమమంగళ పరమ కళ్యాణ పరమకారుణిక కేవల జగదాధార లోకైకనాథ సర్వేశ్వర లక్ష్మీనాథ పరమహంస పరివ్రాజకై పరమేణ ఆత్మయోగ సమాధినా పరిభావిత పరిస్ఫుట పారమహంస్య ధర్మేణ ఉద్ఘాటిత తమః కపాట ద్వారే చిత్తే అపావృత ఆత్మలోకే స్వయం ఉపలబ్ధ నిజ సుఖానుభావో భవాన్ అనేటువంటి ఈ గద్యంలో. ఇంకా చాలా గద్యాలు ఉన్నాయి, ఆ గద్యాలన్నీ పూర్తవ్వాలి. తర్వాత ఈ గద్యాలకు పద్యాలకు పరమాత్మ సంతోషించాలి, ఆయన మాట్లాడాలి, ఇంకా చాలా ఉంది, అవన్నీ పైన చూసుకుందాము. అయితే దేవతలు వాళ్ళ యొక్క సాత్వికత, వాళ్ళ యొక్క గొప్పదనం అనేది ఈ సందర్భంలో కూడా మరొకసారి బయటపడింది అని ఒక మాట అనుకుందాము. అందువల్లనే దేవతల్ని తక్కువ చేసి చూడటం లాంటివి చేయకూడదు. వాళ్ళు సాత్వికులు కాబట్టే, వాళ్ళు పరిశుద్ధాత్మలు కాబట్టే, వాళ్ళు మంచి మాటలు రెండు మాట్లాడంగానే పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. ఆ పరమాత్మను చూసిన వెంటనే వాళ్ళ యొక్క పరిశుద్ధాత్మతో, వాళ్ళ యొక్క పరిశుద్ధమైనటువంటి మనస్సుతో వాళ్ళు స్తుతి చేసుకోగలిగారు అనే విషయం స్పష్టంగానే కనిపిస్తోంది. కాబట్టి పరమాత్మను తెలుసుకోవటానికి కావలసినటువంటి పరిశుద్ధ హృదయం అనే దాన్ని సాధించుకునేందుకు వీలుగా ఈ వృత్తాంతాన్ని అర్థం చేసుకుంటూ, కనీసం ఈ వృత్తాంతంలోని ఈ ముక్కని మనం అర్థం చేసుకుంటూ, పరిశుద్ధమైన హృదయంతో ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ఎల్లప్పుడూ ప్రార్థించుకుంటూ ఉందాం. ఆయన ప్రత్యక్షం కోసం, ఆయన సాక్షాత్కారం కోసం మనం కూడా అరులు చాస్తూ ఉందాం. అలాంటి అవకాశాన్ని ఇవ్వమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఈ రోజుకి పారాయణ కార్యక్రమం ప్రారంభించుకుందాం. ఈ రోజు మనం 6వ స్కంధం 9వ అధ్యాయంలో 25వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠ స్కంధే నవమోऽధ్యాయః య ఏక ఈశో నిజమాయయానః ససర్జయేనానుసృజామ విశ్వం వయం నయస్యాపి పురః సమీహతః పశ్యామలింగం పృథగీశమానినః యో నః సపత్నైర్భృశమద్యమానాన్ దేవర్షితిర్యం నృషు నిత్య ఏవ కృతావతారస్తనుభిः స్వమాయయా కృత్వాత్మసాత్
पाति युगे युगे च कृत्वात्मसात् पाति युगे युगे च तमेव देवं वयमात्मदैवतं तमेव देवं वयमात्मदैवतं परं प्रधानं पुरुषं विश्वमन्यं वरं प्रधानं पुरुषं विश्वमन्यं व्रजाम सर्वे शरणं शरण्यं व्रजाम सर्वे शरणं शरण्यं स्वानां सनोधास्यति शं महात्मा स्वानां सनोधास्यति शं महात्मा श्रीशुक उवाच श्रीशुक उवाच इति तेषां महाराज इति तेषां महाराज सुराणामुपतिष्ठताम् सुराणामुपतिष्ठताम् प्रतीच्यां दिश्य भूदाभिः प्रतीच्यां दिश्य भूदाभिः शङ्खचक्रगदाधरः शङ्खचक्रगदाधरः आत्मतुल्यैः षोडशभिः आत्मतुल्यै षोडशभिः विना श्रीवत्सकौस्तुभौ विना श्रीवत्सकौस्तुभौ पर्युपासितमुन्निद्र पर्युपासितमुन्निद्र शरदम्बुरुहे क्षणम् शरदम्बुरुहे क्षणम् दृष्ट्वा तमवनौ सर्वे दृष्ट्वा तमवनौ सर्वे ईक्षणाह्लादविक्लवाः ईक्षणाह्लादविक्लवाः दण्डवत्पतिता राजन् दण्डवत्पतिता राजन् शनैरुत्थाय तुष्टुवुः शनैरुत्थाय तुष्टुवुः देवा ऊचुः देवा ऊचुः नमस्ते यज्ञवीर्याय नमस्ते यज्ञवीर्याय वयसे उत ते नमः वयसे उत ते नमः नमस्ते ह्यस्तचक्राय नमस्ते ह्यस्तचक्राय नमः सुपुरुहूतये नमः सुपुरुहूतये यत्ते गतीनां तिसृणां यत्ते गतीनां तिसृणाम् ईशितुः परमं पदम् ईशितुः परमं पदम् नार्वाचीनो विसर्गस्य नार्वाचीनो विसर्गस्य धातर्वेदितुमर्हति धातर्वेदितुमर्हति ॐ नमस्तेस्तु ॐ नमस्तेस्तु भगवन्नारायण भगवन्नारायण वासुदेव वासुदेव आदिपुरुष आदिपुरुष महापुरुष महापुरुष महानुभाव महानुभाव परममङ्गल परममङ्गल परमकल्याण परमकल्याण परमकारुणिक परमकारुणिक केवल केवल जगदाधार जगदाधार लोकैकनाथ लोकैकनाथ सर्वेश्वर सर्वेश्वर लक्ष्मीनाथ लक्ष्मीनाथ परमहंस परिव्राजकैः परमहंस परिव्राजकैः परमेण परमेण आत्मयोग समाधिना आत्मयोग समाधिना परिभावित परिभावित परिस्फुट परिस्फुट पारमहंस्य धर्मेण पारमहंस्य धर्मेण उद्घाटिततमः कपाटद्वारे उद्घाटिततमः कपाटद्वारे चित्ते चित्ते अपावृत आत्मलोके अपावृत आत्मलोके स्वयमुपलब्ध स्वयमुपलब्ध निज सुखानुभवो भवान् निज सुखानुभवो भवान् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे षष्ठस्कन्धे नवमाध्याये नवमाध्याये गद्यपद्यभागः गद्यपद्यभागः ॐ नमो वेङ्कटेशाय దండంబు యోగీంద్రమండలనుతునకు దండంబు శార్ంగకోదండునకును దండంబు మండిత కుండలద్వయునకు దండంబు నిష్ఠుర భండనునకును దండంబు మత్త వేదండ రక్షకునకు దండంబు రాక్షస ఖండనునకు దండంబు పూర్ణేంద్రుమండలముకునకు దండంబు తేజ ప్రచండునకును దండమద్భుత పుణ్య ప్రధానునకును దండముతమ వైకుంఠదామునకును దండమాశ్రిత రక్షణ తత్పరునకు
దండమురు భోగి నాయక తల్పునకును అని నిరంతరము ఆ దేవతలు ఏ రకంగా దండ ప్రణామాలు నిర్వహించారు ఆ విధంగా మనందరము కూడా ఆ శ్రీనివాసుని స్వీయప్రతునికి అనేక దండాలు సమర్పిస్తూ నిరంతరము ఇటువంటి భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియ కొనసాగింపమని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.